హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా మిరాయ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. సో ఇది మల్టిపుల్ ఆస్పెక్ట్స్ తోటి కూడుకుంది ఒక సినిమా. మనకైతే తెలిసిపోతుంది. ఇంకొకటి నచ్చింది ఏంటంటే దీంట్లో మనకి ఆ గ్రాఫిక్స్ పార్ట్ ఏదైతే ఉందో అదైతే మనకి పీక్స్ అసలు అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ట్రైలర్ చూసుకుంటే ఒక 3 మినిట్స్ ఉందిగా, ఫెంటాస్టిక్ అనిపించింది. ఒక కొత్త స్టోరీ. ఏమాత్రం కొంత కూడా గెస్ చెయ్యలేము. గెస్ చేయకూడదు మీరు. అట్లా తీస్తాం ట్రైలర్. అది ఎన్ని నిమిషాలు? 3 నిమిషాల పాటు మీకు గెస్సే కాదు అన్నట్టు చూపిచ్చారు. ప్రతి కట్స్ అన్నీ అసలు సూపర్ ఫెంటాస్టిక్ ఉందని చెప్పొచ్చు. ఓహ్! 'మిరాయ్' ఒక ఫెయిర్ అండ్ ఫిల్ ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు 'తేజ సజ్జా' గారిది మనకి ఆ స్క్రిప్ట్ సెలక్షన్ ఏదైతే ఉందో అది సూపర్. అది ఎప్పటినుంచే అది 'సాంబిరెడ్డి' చూసాం. ఇంకా 'అద్భుతం'. ఇంకా వాళ్ళ 'అద్భుతం' ఫిలిం అయితే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిం ఇప్పటివరకు. అదొకటి పాయింట్. సో, ఇంకా నెక్స్ట్ వాళ్ళ ప్రీవియస్ ఫిలిం 'హనుమాన్' ఉంది కాబట్టి అది ఫెంటాస్టిక్. నెక్స్ట్ వాళ్ళ 'జై హనుమాన్' వస్తది. సో, దానికి ముందు 'మిరాయ్'. సో, ఓవరాల్‌గా వీళ్ళది స్క్రిప్ట్ సెలక్షన్ బావుంటది. ఆల్మోస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ లెవెల్ ఇక్కడ 'తేజ సజ్జా' గారు. సో, ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఇంకా వీఎఫ్ఎక్స్ ఫెంటాస్టిక్. సో, అదే చెప్తున్నాం కదా! దీంట్లో సో, ఇప్పుడు మనకు దీనికి గ్లింప్స్ వచ్చింది ప్రీవియస్‌గా. సో, గ్లింప్స్ చూసినప్పుడు మనకేమనిపించింది? ఆ ట్రైన్ సీక్వెన్స్ ఏదైతే దాంట్లో చూపించారో మనం 'వార్ 2' కంపేర్ చేసుకున్నాం. ఆ ట్రైన్ సీన్ ఏదైతే వస్తదో. ఇప్పుడు దీంట్లో ట్రైలర్‌లో చూపియలేదు గానీ, గ్లింప్స్‌తోని చూసుకుంటే దీంట్లో చూసుకుంటే మనకి కొన్ని కొన్ని కొత్తవైతే మనకు కనబడుతుంది. సో, ఏదో అవ్వబోతుంది అని చెప్పి మనకు అర్థమైపోయింది. అదే బొక్కు చూపిస్తున్నారు. తర్వాత మనకి లాస్ట్‌లో ఆ కట్స్, ఆ గ్లింప్స్‌లో లాస్ట్‌లో ఆ దేవుడిది ఒక నడుచుకుంటూ రావడం అదొకటి. సో, ఇప్పుడు ఈ ట్రైలర్‌లో కూడా ఆ దేవుడిది కొద్దిగా చూపించడం ఫెంటాస్టిక్. అండ్ ఇక్కడ దీంట్లో ఇప్పుడు 'మంచు మనోజ్' గారు కూడా ఉండబోతున్నారు కాబట్టి, సో, ఇంకా ఆయన పెర్ఫార్మన్స్‌కే మనము ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో, ఇంక వాళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి మనకి ఆ బేస్ తోటి ఆ ఒక ఊపు వచ్చేస్తది. ఇంక దాంతోటి వాళ్ళ యాక్టింగ్ చెప్పొచ్చు. వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్‌లో కూడా యాక్టింగ్ బానే ఉందనుకోండి. సో, 'భైరవం' బానే ఉంది గానీ, ఏదో కొద్దిగా అట్లా నిలిసిపోయింది అంతే గానీ, ఇంకా అది డబ్బింగ్ ఫిల్మ్ వల్లేమో మోస్ట్‌లీ ప్రాబబ్లీ. తమిళ్‌లో ఆల్రెడీ ప్రీవియస్‌గా చూసేసి ఉంటారు కాబట్టి దీనికంత ఇది లేదు గానీ, ఫిల్మ్ అయితే బానే ఉంది. సో, కానీ దెబ్బ పడ్డది. కానీ ఇప్పుడు మనకి కమ్‌బ్యాకే 'మంచు మనోజ్' గారి నుంచి అని చెప్పొచ్చు. సో, దాంట్లో అయితే నో డౌట్. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ అయితే దీంట్లో రెచ్చగొట్టేస్తున్నారని చెప్పొచ్చు. సో, ఇంకా ఒక 'బ్లాక్ స్వాడ్' అదైతే 'మంచు మనోజ్' గారిది కూడా ఒక గ్లింప్స్ వచ్చింది ఒకటి. 'బ్లాక్ స్వాడ్' అనేటువంటిది. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు దీంట్లో 'మిరాయ్' ట్రైలర్‌లో మనకి ప్రీవియస్‌గా చూసిన దానికి ఏమాత్రం కొద్దిగా కట్స్ ఎక్కువ కట్స్ అయితే తీసుకురాలేదు దీంట్లో. మిక్స్ చేయలేదనమాట. ఇప్పుడు 'మంచు మనోజ్' గారిది యాడ్ ఉండొచ్చేమో గానీ, వాళ్ళది ప్రీవియస్‌గా వదిలిన దాంట్లో చూసుకుంటే, దాంట్లో కొద్దిగా ఎక్కువ మనకి కనిపిస్తుంటది కొత్తతనం. ఆ కొత్తతనం రావడం, ఆ స్వాడు ఇంకా ఆ షీల్డ్ ఇట్లా తిరగడం. దాని తర్వాత 'మిరాయ్' గ్లింప్స్‌లో ఒకటి వేరేటువంటిచ్చి ఆ దేవుడు నడుచుకొని రావడం అది ఇది ఇంక దీంట్లో అది చూపియలేదు. కొత్తగా మళ్ళా చూపిచ్చారు. దీంట్లో ఆ ట్రైన్‌ది చూపియలేదు. దాంట్లో ట్రైన్ చూపిచ్చారు. సో, అట్లా ఈ కొత్తగా చూపించడం వల్ల ఏమైపోయిందంటే, ఈ 'మిరాయ్' దీని మీద ఉన్న అంచనాలు మరింత పెరిగేసిందని చెప్పొచ్చు. సో, అది చెప్తున్నాం గదా! సో, ఇంకా మన అన్నిట్లోనూ ప్రీవియస్‌లో వచ్చిన దాంట్లో అన్నిట్లోనూ మనం కంపారిటివ్ చేసుకుంటే, ఆ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అన్నీ మనకి టాప్ నాచే అనిపిస్తుంది. సో, ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో ఏ దాంట్లో కూడా కొద్దిగా కూడా మిస్ అయినటువంటి ఫీలింగ్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ బాగానే చేశారని చెప్పొచ్చు మనకి. సో, ఇంకా 'మిరాయ్' ఇంకా 12థ్ ఆల్మోస్ట్ ఇంకా 5థ్‌కి రావాల్సుండే గానీ, 5థ్‌కి టూ మచ్ ఫిలిమ్స్ అయితే ఉన్నాయి సెప్టెంబర్‌లో. సో, దానికని 12థ్‌కయితే వచ్చింది. సోలోగా వస్తుంది కాబట్టి, సో, ఆ రోజైతే లాక్ అయిపోయింది ఇంకా 'మిరాయ్'. సో, ఇంకా 5థ్‌కి ఎక్కువ మూవీ క్లాష్ ఉంది కాబట్టి వద్దు. స్క్రీన్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకా పాన్ ఇండియా ఫిల్మ్ వేరే. హైప్ తోటి వస్తుంది కాబట్టి ఇంకా 12థ్ చూసుకోవాల్సొచ్చింది.
సో ఓకే, ఎనీహౌ ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది కాబట్టి సో ఓకే, ఇంక దాంట్లో అయితే నో డౌట్. సో మిరాయి నాకేమో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేనట్టు కొడుతుంది. సో మిరాయి ఇంకా బ్లాక్ బస్టర్ కూడా అవ్వబోతుంది అని ఇప్పుడే నాకు తెలిసిపోతుంది. ట్రైలర్ చూసే చెప్పేయచ్చు కొన్ని. సో గ్లిమ్స్ ట్రైలర్ ఇవన్నీ వస్తుంది కాబట్టి మనకి అప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ వస్తుంది చూస్తే చూడంగానే చెప్పవచ్చు ఇంక బాగుంటుంది ఫిలిం. ఆబ్వియస్లీ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అని కూడుకుంది కదా ఫిలిం అయితే. 1-2 పాయింట్స్ కాదు, మల్టిపుల్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫిలింలో. సో ఇన్ని పాయింట్స్ ఎట్లా కలుపుతారో చూడాలి. సో నాకైతే ఫిలిం బాగానే ఉండబోతుంది అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ 12th సెప్టెంబర్ అయితే మనం చూద్దాం. ఇంకా మిరాయి టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్పేసుకుంటూ సో ఇది గైస్ వీడియో. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి. సో బేసిక్లీ వీడియోస్ కొద్దిగా తగ్గినాయి అనేమి ఆవేశపడకండి, వస్తుంటాయి. నా ప్రీవియస్ ఫిలిమ్స్ ట్రైలర్ రివ్యూ అండ్ ఫిలిం రివ్యూస్ కూడా ఉన్నాయి, దాంట్లో చూడండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోనని చెప్పుకుంటూ అది గైస్ ఇవాటి వీడియో. సో మీటు నెక్స్ట్ కూడా గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా కలుద్దాం నెక్స్ట్లో. బాయ్.